బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతూ కరీంనగర్ ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను బద్నాం చేసేందుకు ఇరు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. కేటీఆర్ తన తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దని కౌశిక్ రెడ్డికి హితవు పలికారు. కౌశిక్ రెడ్డి వచ్చి ఓ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు. కేటీ రామారావు మేము గతంలో చెప్పినట్టు గతంలో ఎన్నో సంఘటనలు జరిగితే వాళ్ళ అధికారంలో ఉంటే ఎక్కడికి రానోళ్ళు ఒక రాబరీకి సంబంధించి ఇక్కడికి వచ్చి మా ముఖ్యమంత్రి గారి మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ వాళ్ళు ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పాలన మీద ఏ విధంగా బురదయ్యాలి, ఏ విధంగా కాంగ్రెస్ పాలనను మరి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాలని ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కేటీ రామారావు గత కొద్ది రోజులుగా ఆ రోజు జైత్యాల్లో కావచ్చు, మొన్న కరీంనగర్ వచ్చినప్పుడు కావచ్చు, నిన్న వరంగల్ వచ్చినప్పుడు కావచ్చు, సిగ్గు లేకుండా ప్రభుత్వం మారితే తట్టుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదాన్ని చెప్తా ఉన్నాం. మేము కూడా ఇంతకంటే ఎక్కువ ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కదలకుండా నేను ఏం చేయాలనో అట్లా చేసే శక్తి మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది, మాకుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడుతూ ఇదంతా ఒక పథకం ప్రకారం దీన్ని ఏ విధంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఒక సంఘటనను ఆసరా చేసుకొని ఇదంతా కూడా ప్లాన్డ్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి నాటకమే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు. మమ్మల్ని ఏ విధంగా మేము రెచ్చిపోయి బీఆర్ఎస్ వాళ్ళ మీద కేటీఆర్ మీద దాడి చేస్తే దాన్ని వాడుకో విధంగా, లేకపోతే బీజేపీ రెండు పార్టీలు దీన్ని లబ్ధి పొందడానికి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇదంతా పథకం ప్రకారం చేస్తున్నటువంటి కుట్ర స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆయన ఇక్కడ మాట్లాడతాడు, అది అయ్యేపోదు, బీజేపీ వాళ్ళు వస్తారు. మళ్ళీ తర్వాత బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయగానే 2 నిమిషాలలో బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. ఏందా అసలు కరీంనగర్ను ఒక మంచి వాతావరణంలో ప్రజలు ఇవాళ ఇక్కడ హిందూ ముస్లిం సిక్ అందరు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి జీవిస్తున్నటువంటి ఒక మంచి వాతావరణంలో మరి ప్రజా జీవనం కొనసాగుతూ ఉంటే ఒక్క సంఘటన, ఒక దొంగతనం సంఘటనను పట్టుకొని దాన్ని ఎటువాడి తట్టు తిప్పుకుంటా ఈ రాష్ట్రంలో వేరే సమస్యలే లేనట్టు ఈ కరీంనగర్కి సంబంధించి దొంగతనం సంబంధించినట్టు ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధంగా ముఖ్యమంత్రి గారి పాలన మీద ఏదో విధమైనటువంటి డైవర్షన్ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ రెండు పార్టీలు చేస్తున్నామని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేటీ రామారావును కూడా మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇటువంటి మేము కూడా మిమ్మల్ని దిగ్బంధం చేసి తిరగ కూడా చేయొచ్చు, కానీ మీ విజ్ఞతకు వదిలేస్తాను. ఇప్పటికైనా కూడా మా రాహుల్ గాంధీ గారి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఇప్పటికైనా మానుకోమని చెప్తా ఉన్నాం. నీకు చేతనైతే నీ గతంలో నువ్వు ఏమేం చేసినావు, లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు నువ్వు ఒక విలువైనటువంటి సూచనలు చేయాలి తప్ప ఈ యొక్క బాధ, ఆక్రోశం, తండ్రి రాజు అయితే కొడుకు రాజు కావాలి, కొడుకు తర్వాత మనవడు రాజు కావాలనేటువంటి ఇది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. నువ్వు ఇంకా రాచరికమైనటువంటి దాంట్లోకి వెళ్ళి బయటకు వస్తలేవు కేటీ రామారావు. దానికి కారణం
నువ్వు డ్రగ్స్ తీసుకోవడం వల్ల